హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ సేల్లో ఏ డిష్ వాషర్స్ తీసుకోవాలి అండ్ ఏది అవాయిడ్ చేయాలి అన్నది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్తాను. నేను నా ఛానల్లో ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేసే డిష్ వాషర్ రిలేటెడ్. మోర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అవి ఒకసారి చెక్ చేయండి. ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మంచి డీల్స్ కోసం నా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. డిష్ వాషర్ అనేది ఇప్పుడు ఎక్కువ పాపులర్ అవుతున్న హోమ్ అప్లయన్స్. అసలు ఇండియన్ కిచెన్కి డిష్ వాషర్ సెట్ అవుతుందా లేదా అని మీరు ఇంకా ఆలోచిస్తుంటే నా ఆన్సర్ షూర్గా ఇండియన్ కిచెన్కి డిష్ వాషర్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నేను కూడా డిష్ వాషర్ తీసుకోవాలి అనుకున్నప్పుడు చాలా ఆలోచించా. మోర్ దాన్ 13,000 ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత కొన్నాక మళ్ళీ యుటెన్సిల్స్ సరిగ్గా క్లీన్ అవ్వకపోతే డిష్ వాషర్ వేస్టే కదా అని అనుకున్నా. బట్ తీసుకుని 3 ఇయర్స్గా యూస్ చేస్తున్నా. ఒక్కసారి కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వాల. ఇన్ఫ్యాక్ట్ యుటెన్సిల్స్ క్లీనింగ్ కోసం ఇప్పుడు మేట్స్ మీద డిపెండ్ అయ్యే పని కూడా లేదు. ఎన్ని యుటెన్సిల్స్ అయినా డిష్ వాషర్ ఈజీగా నీట్గా క్లీన్ చేసేస్తుంది. డిటర్జెంట్, సాల్ట్, రిన్సైడ్, వాటర్ యూసేజ్ ఇవి అన్నిటికీ మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ అయితే అవ్వవు. మనం మెయిడ్స్కి పే చేసే దానికన్నా కూడా ఇవి తక్కువే ఉంటాయి. డిష్ వాషర్ తీసుకోవాలి అన్నప్పుడు మాత్రం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సింది ఎంత ప్లేస్ డిష్ వాషర్ తీసుకోవాలి. 8, 12, 13, 14, 15, 16 అసలు ఏది సెట్ అవుతుంది మనకి. ప్లేస్ సెట్టింగ్ అంటే 1 డిన్నర్ ప్లేట్, డెజర్ట్ ప్లేట్, సూప్ బౌల్, టీ కప్, సాసర్, నైఫ్, స్పూన్, ఫోర్క్ ఎక్సెట్రా. 2 to 3 మెంబర్స్కి 8 ప్లేస్ సెట్టింగ్ సరిపోతుంది. 4 to 6 మెంబర్స్కి 12 to 14 ప్లేస్ సెట్టింగ్ డిష్ వాషర్ కావాలి. 6+ మెంబర్స్ ఉంటే అంటే లార్జ్ ఫ్యామిలీస్కి 15 to 16 ప్లేస్ సెట్టింగ్స్ కావాలి. మీ ఫ్యామిలీ సైజ్ బట్టి కెపాసిటీ సెలెక్ట్ చేసుకోండి. స్మాల్ డిష్ వాషర్ తీసుకుంటే బిగ్ కడాయి, కుక్కర్ ఫిట్ అవ్వవు. ఇక్కడ నా సజెషన్, మీకు ఇంట్లో ప్లేస్ అండ్ మీ బడ్జెట్ కనుక పర్మిట్ చేస్తే ఎక్కువ ప్లేస్ సెట్టింగ్ ఉన్నది తీసుకోండి. ఎందుకంటే ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా 1 or 2 లోడ్స్ వేసే అవసరం ఉండదు. అన్ని యుటెన్సిల్స్ కూడా ఒక్క వాష్లోనే అయిపోయేలా ఉంటుంది. ఇంకా వాష్ ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ ఇండియన్ కుకింగ్కి సెట్ అయ్యేలా అని బిల్డ్ చేస్తున్నారు. అలానే వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ డిష్ వాషర్లో కూడా సేమే. ప్లేస్ సెట్టింగ్ తర్వాత మెయిన్గా చూడాల్సింది పర్ఫార్మెన్స్ అండ్ డ్యూరబిలిటీ. అన్ని డిష్ వాషర్స్ బెస్ట్ పర్ఫామ్ చేయలేవు ఆర్ డ్యూరబిలిటీ సరిగ్గా ఉండదు. నేను ప్రెజెంట్ మార్కెట్లో ఉన్న డిష్ వాషర్స్లో ఫస్ట్ ఏవి బెస్ట్ అండ్ తర్వాత ఏవి అవాయిడ్ చేయాలి అన్నది చెప్తాను. నేను ఒక ప్లేస్ సెట్టింగ్కి ఒక్కటే బెస్ట్ డిష్ వాషర్ రికమెండ్ చేస్తా. ఫస్ట్ 8 ప్లేస్ సెట్టింగ్ డిష్ వాషర్లో నా పిక్ వచ్చేసి ఫ్యాబర్ 8 ప్లేస్ డిష్ వాషర్. కెపాసిటీ వచ్చేసి 8 ప్లేస్ సెట్టింగ్స్ అంటే స్మాల్ ఫ్యామిలీస్ ఆర్ బ్యాచులర్స్కి సరిపోతుంది ఇది. ఫీచర్స్ వచ్చేసి 6 వాష్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇంటెన్సివ్, నార్మల్, ఎకో, గ్లాస్, 90 minutes ర్యాపిడ్, అడ్జస్టబుల్ అప్పర్ ర్యాక్ అండ్ కట్లరీ ట్రే. ఓన్లీ 8 liters వాటర్ పర్ సైకిల్. ప్రోస్ వచ్చేసి కాంపాక్ట్ సైజ్, కౌంటర్ టాప్ ఇన్స్టాల్ అవుతుంది, వెరీ లో వాటర్ యూసేజ్ ఉంటుంది. ఇండియన్ యూటెన్సిల్స్, ఆయిల్ అండ్ మసాలా స్ట్రెయిన్స్కి ఇది సూటబుల్. కాన్స్ వచ్చేసి పెద్ద ఫ్యామిలీస్కి కెపాసిటీ అనేది అసలు సరిపోదు. బిగ్ కడాయి ఆర్ కుక్కర్స్కి స్పేస్ ఉండదు లోపల. 2 years వారంటీ, 5 years క్యావిటీ రస్ట్ త్రూ వారంటీ. ప్రైస్ వచ్చేసి 24,490. నేను చెప్పే ప్రైస్ స్లైట్గా వేరీ అవ్వచ్చు సేల్లో. ఇక్కడ 8 ప్లేస్ సెట్టింగ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి ఒక్కటే సజెషన్, మీరు ఓన్లీ బ్యాచులర్స్ అయితేనే 8 ప్లేస్ సెట్టింగ్ తీసుకోండి. ఫ్యామిలీలో ఈవెన్ 2 members ఉన్నా కూడా బెటర్ 12 ప్లేస్ సెట్టింగ్ డిష్ వాషరే తీసుకోండి. ఎందుకంటే 8 ప్లేస్ సెట్టింగ్ అనేది సరిపోదు. మీకు అనవసరంగా ఎక్కువ వాష్ సైకిల్స్ అనేది వేయాల్సి ఉంటుంది. 12 ప్లేస్ సెట్టింగ్లో నా పిక్ వచ్చేసి ఫ్యాబర్ 12 ప్లేస్ డిష్ వాషర్. ఫీచర్స్ వచ్చేసి 6 వాష్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడింగ్ సెల్ఫ్ క్లీన్, ఎకో, గ్లాస్, ర్యాపిడ్, అడ్జస్టబుల్ ర్యాక్స్, ఫోల్డబుల్ ట్రేస్, సాల్ట్ అండ్ రిన్సైడ్ ఇండికేటర్స్. వాటర్ యూస్ వచ్చేసి 10 to 17 liters డిపెండింగ్ ఆన్ ప్రోగ్రామ్. ప్రోస్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ ర్యాక్స్, బెటర్ ఫర్ ఫ్యామిలీ యూస్. పవర్ వాష్ ఆప్షన్ కూడా ఉంది. కాన్స్ వచ్చేసి కౌంటర్ టాప్ కాదు, ఫుల్ సైజ్ ఫ్రీ స్టాండింగ్ ఓన్లీ. వాటర్ యూస్ ఎక్కువ కంపేర్ టు 8 ప్లేస్. 2 years కాంప్రహెన్సివ్ వారంటీ, 5 years క్యావిటీ రస్ట్ వారంటీ. ప్రైస్ వచ్చేసి 29,990. ఇది నేను 3 yearsగా యూస్ చేస్తున్న డిష్ వాషర్. బడ్జెట్లో కూడా బెస్ట్ డిష్ వాషర్. నెక్స్ట్ 13 ప్లేస్ డిష్ వాషర్లో ఆప్షన్స్ ఎక్కువ లేదు, ఒక్కటే ఉంది, అది బాష్ 13 ప్లేస్ డిష్ వాషర్.
కెపాసిటీ వచ్చేసి 13+ సెట్టింగ్స్. ఫీచర్స్ వచ్చేసి ఫేమస్ ఇంటెన్సివ్ కడాయి ప్రోగ్రామ్ 70 degrees సెంటిగ్రేడ్లో ఇది ఇండియన్ ఆయిలీ మసాలా వెజల్స్ క్లీన్ చేసి రెడీ చేస్తుంది. 6 ప్రోగ్రామ్స్ ఏదైతే ఆటో, ఎకో, ఎక్స్ప్రెస్, స్పార్కిల్, క్విక్ 45 ప్రీ రిన్స్. హాఫ్ లోడ్ ఆప్షన్ ఉంది. ఎక్స్ట్రా కట్లరీ బాక్స్ కూడా ఇస్తున్నారు. వాటర్ యూసేజ్ వచ్చేసి 9.5 లీటర్స్. ప్రోస్ వచ్చేసి ఇది బాష్ క్వాలిటీ ఇండియన్ యూటెన్సిల్స్కి స్పెషల్గా డిజైన్ అయింది. సూపర్ సైలెంట్ మోటార్, లెస్ వాటర్ యూసేజ్, క్విక్ వాష్ ప్రోగ్రామ్స్. కాన్స్ వచ్చేసి ప్రైస్ ఎక్కువ, టెక్నీషియన్ ఇన్స్టలేషన్ ఛార్జెస్ కూడా అడిషనల్గా యాడ్ అవుతాయి. స్పేర్ పార్ట్స్ కూడా కాస్ట్లీగా ఉంటుంది. 2 years వారంటీ ఆన్ ప్రోడక్ట్, 10 years రస్ట్ వారంటీ. ప్రైస్ వచ్చేసి 44,000. బాష్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే బాష్ డిష్ వాషర్ తీసుకోండి. అదర్వైజ్ నాకు బాష్ డిష్ వాషర్ చాలా ఓవర్ రేటెడ్ అండ్ ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ బయట బాష్ స్టోర్కి వెళ్తే వాళ్ళు మీకు అబౌవ్ 70,000 డిష్ వాషర్సే చూపిస్తారు. వేరేస్ ఆన్లైన్లో మీకు అట్లీస్ట్ 50,000లోనే బాష్ డిష్ వాషర్స్ ఉంటాయి. నెక్స్ట్ 14+ డిష్ వాషర్లో నా పిక్ వచ్చేసి IFB 14+ డిష్ వాషర్ నెప్ట్యూన్ FX14. ఫీచర్స్ వచ్చేసి 360 degrees జెట్ వాష్ స్ప్రే, డీప్ క్లీన్ టెక్నాలజీ, 70 degrees సెంటిగ్రేడ్ హాట్ వాటర్ వాష్, హైజెనిక్ స్టీమ్ డ్రైయింగ్, ఇన్బిల్ట్ వాటర్ సాఫ్ట్నర్. ప్రోగ్రామ్స్ వచ్చేసి పాట్స్ అండ్ పాన్స్, హైజెనిక్ ఎకో, సూపర్ 50, వాటర్ యూస్ వచ్చేసి 12 లీటర్స్. ప్రోస్ వచ్చేసి ఇండియన్ కిచెన్ వెసల్స్కి సూటబుల్, లార్జ్ యుటెన్సిల్స్ లోడ్ చేయొచ్చు, యాంటీ మైక్రోబియల్ ఫిల్టర్ ఉంది, ఎనర్జీ ఎఫిషియంట్ A++. కాన్స్ వచ్చేసి సైకిల్ టైం కొంచెం లెందీ ఉంటుంది, ఇన్స్టలేషన్ సర్వీస్ రీజియన్ బట్టి వేరీ అవ్వచ్చు. 2 years వారంటీ ఆన్ ప్రోడక్ట్, 8 years స్పేర్ పార్ట్ సపోర్ట్. ప్రైస్ వచ్చేసి 37,990. నేను బాష్ 13+ కన్నా కూడా IFB 14+ రికమెండ్ చేస్తా. ఇది IFBలో బెస్ట్ మోడల్ డిష్ వాషర్. నెక్స్ట్ 15+ డిష్ వాషర్లో IFB 15+ డిష్ వాషర్ నా పిక్. ఇది నెప్ట్యూన్ VX15 మోడల్. కెపాసిటీ వచ్చేసి 15+ సెట్టింగ్స్. ఫీచర్స్ వచ్చేసి 3rd కట్లరీ ట్రే, ఫ్లెక్సీ హాఫ్ లోడ్, టర్బో డ్రై సిస్టమ్, 70 degrees సెంటిగ్రేడ్ హాట్ వాష్, ఇన్బిల్ట్ సాఫ్ట్నర్ ఇస్తున్నారు. ప్రోస్ వచ్చేసి వెరీ స్పేషియస్, కడాయి, కుక్కర్, తవాస్ ఫిట్ అవుతాయి. హాఫ్ లోడ్ ఆప్షన్, పవర్ అండ్ వాటర్ సేవ్ చేస్తుంది. కాన్స్ వచ్చేసి బిగ్ సైజ్ అపార్ట్మెంట్స్లో స్పేస్ చూసుకునే తీసుకోండి. హై వాటర్ కనెక్షన్, ప్రెషర్ కూడా కావాలి దీనికి. వారంటీ వచ్చేసి 2 years ఆన్ ప్రోడక్ట్, 8 years ఆన్ స్పేర్ పార్ట్స్. ప్రైస్ వచ్చేసి 46,990. నెక్స్ట్ 16+ డిష్ వాషర్లో నా పిక్ వచ్చేసి IFB 16+ డిష్ వాషర్ నెప్ట్యూన్ VX16 AI పవర్డ్. ఇది అప్ టు 92 యుటెన్సిల్స్ ఒక్కసారే వాష్ చేయొచ్చు. ఫీచర్స్ వచ్చేసి AI ప్రోగ్రామ్స్, ఆటో అడ్జస్ట్ సైకిల్ అండ్ టెంపరేచర్, 3rd కట్లరీ ట్రే ఇస్తున్నారు, 360 degrees జెట్ వాష్, టర్బో డ్రై, ఆటో డోర్ ఓపెనింగ్, యాంటీ మైక్రోబియల్ ఫిల్టర్, ఇన్బిల్ట్ వాటర్ సాఫ్ట్నర్, 8 వాష్ ప్రోగ్రామ్స్. ప్రోస్ వచ్చేసి బిగ్గెస్ట్ కెపాసిటీ, AI adjusts water depending on dirt, natural drying, so no water marks, energy efficient A++. కాన్స్ వచ్చేసి ఇది ప్రైస్ రేంజ్ ఎక్కువ, బిగ్ స్పేస్ కూడా కావాలి ఇంట్లోకి. ప్రైస్ వచ్చేసి 50,990. నేను ఇప్పటి వరకు ఒక్క LGR వోల్టాస్ బెకో డిష్ వాషర్ కూడా రికమెండ్ చేయలేదు. రీజన్ ఏంటంటే LGలో చాలా మోడ్స్ ఉంటాయి, ఏదైతే డే టు డే బేసిస్ మీద మనకు అసలు అవసరమే ఉండదు. ఎక్కువ మెన్యూ ఆప్షన్స్, సోయాస్, ప్రైస్ కూడా. LG పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, బట్ ప్రైస్ ఎక్కువ ఉంది. వేరాస్ IFB కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బట్ ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. అండ్ ఎస్పెషల్లీ కాస్ట్లీ ప్రోడక్ట్ అనేది రిపేర్ వస్తే పార్ట్స్ కూడా కాస్ట్లీగానే ఉంటాయి. చిన్న రిపేర్ వచ్చిన LG డిష్ వాషర్కి మెయింటెనెన్స్ ఛార్జెస్ మీకు ఎక్కువే అవుతుంది. వాషింగ్ మెషిన్, రిఫ్రిజిరేటర్, డిష్ వాషర్ ఇలాంటి అప్లయన్సెస్కి ఎక్కువ ఆప్షన్స్ అవసరం ఉండదు. డీసెంట్ మోడ్స్, డీసెంట్ ప్రైస్, మంచి పర్ఫార్మెన్స్ సరిపోతుంది. వోల్టాస్ బెకో, దీని సర్వీస్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, అందుకే నేను ఇది కూడా చెప్పలేదు. కొన్ని స్పెసిఫిక్ మోడల్స్ కూడా చెప్తా, ఏవైతే అవాయిడ్ చేయండి తీసుకోకుండా. ఫస్ట్ వోల్టాస్ బెకో 8+ డిష్ వాషర్. బిల్డ్ క్వాలిటీ చాలా తక్కువ, చాలా కస్టమర్ కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. సర్వీస్ సెంటర్స్ ఎక్కువ లేవు. వోల్టాస్ బెకోకి ఫాసెట్ అడాప్టర్ సెపరేట్గా కొనాలి. సో ఫ్యూచర్ ప్రూఫ్ కాదు, ఇది ఒక వేస్ట్ ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ LG 14+ డిష్ వాషర్. LG బ్రాండ్ బాగానే ఉంటుంది, కానీ ఈ మోడల్ పర్టికులర్గా చాలా కాస్ట్లీ. వైఫై, స్మార్ట్ ఫీచర్స్ పేపర్లో బాగుంటాయి, కానీ డైలీగా యూస్ చేయరు ఎవరు.
పార్ట్స్ బ్రేక్ అయితే సర్వీస్ ఛార్జెస్ చాలా హెవీగా ఉంటుంది. ఇండియన్ యుటెన్సిల్స్ కోసం ఎక్కువ బెటర్ ఆప్షన్స్ బాష్ ఐఎఫ్బిలోనే ఉన్నాయి. సో LG 14+ తీసుకోవడానికి వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించలేదు నాకు. నెక్స్ట్ గోడ్రేజ్ ఇయాన్ 8+ కౌంటర్ టాప్ డిష్ వాషర్. డిష్ వాషర్ సెగ్మెంట్లో గోడ్రేజ్ ప్రెజెన్సే తక్కువ, సర్వీస్ కూడా బాగా ఉండదు, హార్డ్ వాటర్ ఏరియాస్లో ప్రాబ్లం కూడా అవుతుంది. వాటర్ సాఫ్ట్నర్ లేదు ఇందులో, ఇది అవాయిడ్ చేయండి. నెక్స్ట్ మీడియా 13+ డిష్ వాషర్. మీడియా బ్రాండ్ ఇండియాలో ఫేమస్ కాదు ఫర్ డిష్ వాషర్స్. సర్వీస్ నెట్వర్క్ కూడా చాలా తక్కువ, స్పేర్ పార్ట్స్ అయితే దొరకవు కూడా. ఇంటెన్సివ్ వాష్ మోడ్లో వాటర్ యూసేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 17+ లీటర్స్ ఒక వాష్ సైకిల్కి కన్జ్యూమ్ అవుతుంది. ఇది ఇండియన్ కడాయి ఆర్ కుక్కర్కి స్పెషల్గా డిజైన్ అయితే కాదు, సో సేఫ్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ బాష్ 13+ డిష్ వాషర్. బాష్ 13+లో నేను ఇందాక ఆల్రెడీ ఒక డిష్ వాషర్ రికమెండ్ చేశా. ఇది వేరే మోడల్ 13+లోనే, బట్ 5000 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ఫీచర్స్ ఆల్మోస్ట్ సిమిలర్, సో ఇది కూడా తీసుకోకండి. బాష్ కావాలంటే నేను ఇంతకు ముందు చెప్పిన 13+ డిష్ వాషర్ తీసుకోండి. సో ఫైనల్గా ఏది తీసుకోవాలి? స్మాల్ ఫ్యామిలీ ఆర్ బ్యాచిలర్స్కి ఫ్యాబర్ 8+ డిష్ వాషర్ సరిపోతుంది. మీడియం ఫ్యామిలీ అంటే 3 to 4 ఆర్ 4 to 5 మెంబర్స్కి ఫ్యాబర్ 12+ ఆర్ బాష్ 13+. బాష్ కడాయి ప్రోగ్రామ్ అనేది సూపర్ యూస్ఫుల్. లార్జ్ ఫ్యామిలీ అంటే 5+ మెంబర్స్ ఆర్ 6+ మెంబర్స్ ఉంటే IFB 14, 15, 16+ డిష్ వాషర్ తీసుకోండి. మీకు వేరే డౌట్స్ ఏమన్నా ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.